చూడండమ్మా నెక్స్ట్ టాపిక్ చూడండి. సొల్యూషన్ ఆఫ్ నాన్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్కి సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మ్యాట్రిక్స్లో మనం చూద్దాం. ఓకేనా. హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ ఉంటాయి, నాన్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ సొల్యూషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేద్దామో చూడండి. మనకి లీనియర్ ఈక్వేషన్స్లో 3 అన్నోన్స్ ఉంటాయి, 4 అన్నోన్స్ ఉంటాయి, 5 అన్నోన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 3 అన్నోన్స్ ఎక్స్ వై జెడ్లు ఉంటే కనుక సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఓకేనా. కన్సిడర్ ద సిస్టమ్ ఆఫ్ non-homogeneous linear equations are the system of non-homogeneous linear equations are a1x plus b1y plus c1z equal to d1, a2x plus b2y plus c2z equal to d2 and a3x plus b3y plus c3z equal to d3 అనేటువంటి ఫర్ ఎగ్జాంపుల్ 3 నాన్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ తీసుకుంటే కనుక దీని యొక్క సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక లీనియర్ ఈక్వేషన్స్ సిస్టమ్ ఆఫ్ ఎన్ని అయితే ఉన్నాయో అన్నీ, ఒకవేళ 4 ఈక్వేషన్స్ ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 2 ఈక్వేషన్స్ ఉండొచ్చు, 3 ఉండొచ్చు. ఓకేనా. 2 లేదా అంతకంటే ఎక్కువగా ఎన్ని ఈక్వేషన్లు ఉన్నా వాటన్నిటినీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే కనుక మ్యాట్రిక్స్ ఈక్వేషన్ ఫామ్లోకి మార్చాలి. మ్యాట్రిక్స్ ఈక్వేషన్ ఆఫ్ 1 ఈజ్ మనకి వేరియబుల్స్ ఏ అయితే ఉన్నాయో వాటి యొక్క కోఎఫిషియంట్లన్నీ ఆర్డర్లో మ్యాట్రిక్స్లో రాసి కనుక ఫస్ట్ రోలో a1 b1 c1, సెకండ్ రోలో a2 b2 c2, థర్డ్ రోలో a3 b3 c3 అనేటువంటి ఎలిమెంట్స్ వస్తాయి. వేరియబుల్స్ ఏ అయితే ఉన్నాయో ఎన్ని ఉన్నా సరే వాటన్నిటినీ కాలం మ్యాట్రిక్స్ రాయాలి. తర్వాత ఈక్వల్ టు ఉంది కాబట్టి ఈక్వల్ టు రైట్ సైడ్ కాలం మ్యాట్రిక్స్లో ఎన్ని ఈక్వేషన్స్ అయితే ఉంటాయో అన్ని రూల్స్గా వస్తాయి, కాలం మ్యాట్రిక్స్లో రాసుకోవాలి. ఈ వచ్చినటువంటి ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంది అనుకోవాలి, ఏ ఎక్స్ ఈక్వల్ టు బి లాగా ఉంటే కనుక దీనికి సొల్యూషన్ మనకి ఇక్కడ ఇంటర్మీడియట్లో ఉంటుంది. క్రామర్ రూల్ అప్లై చేసి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఇన్వర్స్ మెథడ్ అప్లై చేసి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం, గాస్ జోడా మెథడ్ అప్లై చేసి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం, కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ ప్రాసెస్ అప్లై చేసి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ మనకి 2 మెథడ్స్ మాత్రమే ఉన్నాయి. ఏంటి అంటే అవి ఇన్వర్స్ మెథడ్ ఉంది, నెక్స్ట్ కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ ప్రాసెస్ మాత్రమే ఉంది. ఓకేనా. ఇన్వర్స్ మెథడ్లో సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూడండి. మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ని అప్లై చేసి సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ని అప్లై చేసి సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక జాగ్రత్తగా చూడండి. ఇఫ్ ఏఎక్స్ ఈక్వల్ టు బి ఈజ్ ద మ్యాట్రిక్స్ ఈక్వేషన్ అయితే కనుక ఏఎక్స్ ఈక్వల్ టు బి అనేది మ్యాట్రిక్స్ ఈక్వేషన్ అయితే దెన్ ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ బి ఈజ్ ద ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ బి ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్స్ అవుతుంది. సొల్యూషన్ ఆఫ్ గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క సొల్యూషన్ అవుతుంది. కాబట్టి మ్యాట్రిక్స్ ఈక్వేషన్ ఏఎక్స్ ఈక్వల్ టు బి లాగా ఉంటే కనుక దాని యొక్క సొల్యూషన్ ఎలా వస్తుంది, ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ బి. ఏం కనిపిస్తుంది ఇక మనకి ఇన్వర్స్ కనిపిస్తుంది. ఇక్కడ ఇన్వర్స్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక దేని నుంచి ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఫార్ములా ఉంటుంది ఇంటర్మీడియట్లో అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ ఉంటుంది. ఆల్రెడీ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయడం మ్యాట్రిక్స్ మనకి ఉంటుంది, ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసి ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేసి ఉంటుంది. అలా అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదా మనకి ఇంటర్మీడియట్లో ఉంటుంది కాబట్టి ఏ ఇన్వర్స్ రావాలి అంటే కనుక అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేసి ఆ బీని ఏ ఇన్వర్స్ని మల్టిప్లై చేసి కనుక ఎక్స్ మ్యాట్రిక్స్ వస్తుంది. దాని నుంచి మనకు కావాల్సింటే అన్నోన్ వాల్యూస్ వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ ప్రాసెస్లో సొల్యూషన్ ఎలా చేయాలో జాగ్రత్తగా చూడండి. ఓకేనా. గివెన్ ఈక్వేషన్స్ని ఎప్పుడు కన్సిస్టెంట్ అంటాం, ఎప్పుడు ఇన్కన్సిస్టెంట్ అంటాము అంటే కనుక జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిస్టెంట్ అంటే ఏంటి అంటే కనుక ఇఫ్ ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏబి అయితే కనుక ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏబి అయితే కనుక దెన్ గివెన్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్. దెన్ గివెన్ ఈక్వేషన్స్ ఆర్ ఏమైతే కన్సిస్టెంట్ అయితే ఏ యొక్క ర్యాంక్
ఏబి యొక్క ర్యాంకు రెండు ఈక్వల్గా ఉంటే కనుక గివెన్ ఈక్వేషన్స్ కన్సిస్టెంట్ అది కన్సిస్టెంట్ అయింది అంటే కనుక దేర్ఫోర్ ఈక్వేషన్ 1 హ్యాస్ ఏ సొల్యూషన్ ఈక్వేషన్ 1కి ఏముంటుంది సొల్యూషన్ ఉంటుంది ఈ సొల్యూషన్ అనేది రెండు రకాలుగా ఉంటుంది యూనిక్ సొల్యూషన్ ఉండొచ్చు ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్ ఉండొచ్చు యూనిక్ సొల్యూషన్ ఎప్పుడు ఉంటుంది ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఎప్పుడు ఉంటాయి అంటే కనుక నెక్స్ట్ పాయింట్ చూడండి ఇఫ్ ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏబిఐఏ ఏ యొక్క ర్యాంకు ఏబి యొక్క ర్యాంకు రెండు ఈక్వల్గా ఉండే దేనికి ఈక్వల్ కావాలి అంటే కనుక గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్లో నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఎన్నైతే ఉంటాయో దానికి ఈక్వల్గా ఉంటే కనుక దేనికి ఈక్వల్గా ఉండాలి నెంబర్ ఆఫ్ అన్నోన్స్ అంటే మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూస్ ఎన్నైతే ఉంటాయో దానికి ఈక్వల్గా ఉంటే కనుక దెన్ ఈక్వేషన్ 1 హ్యాస్ అంటే గివెన్ ఈక్వేషన్స్కి దెన్ ఈక్వేషన్ 1 హ్యాస్ యూనిక్ సొల్యూషన్ ఒకే ఒక సొల్యూషన్ ఉంటుంది ర్యాంకులు రెండు ఈక్వల్ అయితే కనుక కన్సిస్టెంట్ అయితే సొల్యూషన్ ఉంటుంది కానీ నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఈక్వల్ అయితే కనుక ఏ సొల్యూషన్ ఉంటుంది యూనిక్ సొల్యూషన్ ఉంటుంది నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉండాలి అంటే కనుక ర్యాంకులు రెండు ఈక్వల్ కావాలి ర్యాంకులు రెండు ఈక్వల్ అయినంత మాత్రాన యూనిక్ సొల్యూషన్ ఉండదు నెంబర్ ఆఫ్ అన్నోన్స్కి ఈక్వల్ అయినప్పుడు మాత్రమే యూనిక్ సొల్యూషన్ ఉంటుంది అనేది నెంబర్ ఆఫ్ అన్నోన్స్ కంటే తక్కువగా ఉంటే కనుక మనకు వచ్చినటువంటి ర్యాంక్ నెంబర్ ఆఫ్ అన్నోన్స్కి ఎలా ఉండాలి లెస్ దెన్ నెంబర్ ఆఫ్ అన్నోన్స్ మనకి ర్యాంకులు ఈక్వల్ వాల్యూ నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఎన్నైతే ఉంటుందో దానికంటే ర్యాంక్ తక్కువగా ఉంటే కనుక అప్పుడు ఈక్వేషన్ 1కి ఏ సొల్యూషన్ ఉంటుంది ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి దెన్ ఈక్వేషన్ 1 హ్యావ్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి ఓకేనా రెండు ర్యాంకులు ఈక్వల్ అయితే కన్సిస్టెంట్ అయితే సొల్యూషన్ ఉంటుంది ఓకేనా నెంబర్ ఆఫ్ అన్నోన్స్కి ఈక్వల్ అయితే యూనిక్ సొల్యూషన్ ఉంటుంది నెంబర్ ఆఫ్ అన్నోన్స్ కంటే తక్కువగా ఉంటే కనుక ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి ఇంకొకటి ఏంటి అంటే కనుక ఇన్కన్సిస్టెంట్ అంటే ఎలా ఉంటుంది అంటే కనుక జాగ్రత్తగా చూడండి ఇఫ్ ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏబి ఏ యొక్క ర్యాంకు ఏబి యొక్క ర్యాంకు రెండు ఈక్వల్ కాకపోతే కనుక దెన్ ఈక్వేషన్ గివెన్ ఈక్వేషన్స్ దెన్ ఈక్వేషన్ 1 ఈజ్ ఇన్కన్సిస్టెంట్ ర్యాంకులు రెండు ఈక్వల్ కాకపోతే కనుక ఏముంటుందని ఇన్కన్సిస్టెంట్ అంటే ఈక్వేషన్ 1 హ్యాస్ నో సొల్యూషన్ ఇన్కన్సిస్టెంట్ అయింది అంటే కనుక గివెన్ ఈక్వేషన్కి ఏముండదు సొల్యూషన్ ఉండదు ఓకేనా ఇన్వర్స్ మెథడ్ని అప్లై చేసి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ బి రాసుకొని ఏ ఇన్వర్స్ మ్యాట్రిక్స్ రావాలి అంటే కనుక అడ్జాయింట్ డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు ఆల్రెడీ తెలుసు ఓకేనా నేను మళ్ళీ ప్రాబ్లంలో చెప్తాను ఎలా ఫైండ్ అవుట్ చేయాల్సింది నెక్స్ట్ కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ కనపడంగానే ప్రాబ్లంలో మనం ఏం కనుక్కోవాలి ఏ యొక్క ర్యాంకు ఏబి యొక్క ర్యాంకు ఫైండ్ అవుట్ చేయాలి ఏ యొక్క ర్యాంకు ఏబి ర్యాంకు ఫైండ్ అవుట్ చేస్తే ర్యాంకులు రెండు ఈక్వల్గా ఉంటే కనుక కన్సిస్టెంట్ అయితే కనుక యూనిక్ సొల్యూషన్ ఉంటుందా లేదా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి యూనిక్ సొల్యూషన్ ఎప్పుడు ఉంటుంది ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఎప్పుడు ఉంటాయో తెలియాలి అంటే కనుక ర్యాంకులు రెండు ఈక్వల్ అయ్యి నెంబర్ ఆఫ్ అన్నోన్స్ గివెన్ ఈక్వేషన్స్ ఎన్నైతే ఉంటాయో ఆ నెంబర్ ఆఫ్ అన్నోన్స్కి ఈక్వల్ అయితే కనుక ర్యాంకులు రెండు యూనిక్ సొల్యూషన్ ఉంటుంది ర్యాంకులు రెండు ఈక్వల్ అయ్యి నెంబర్ ఆఫ్ అన్నోన్స్ కంటే తక్కువగా ఉంటే కనుక ఏబి యొక్క ర్యాంకులు అప్పుడు ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి ర్యాంకులు రెండు ఈక్వల్ కాకపోతే కనుక ఇన్కన్సిస్టెంట్ అంటాం ఇన్కన్సిస్టెంట్ అయితే కనుక గివెన్ ఈక్వేషన్కి సొల్యూషన్ ఉండదు ఇక్కడ ఏ ర్యాంకు ఏబి ర్యాంకు ఎలా వస్తుందో తెలియాలి అంటే కనుక మనకి ప్రాబ్లంలో ఆల్రెడీ ఇంటర్మీడియట్లో ఉన్నాయి అయినా నెక్స్ట్ మళ్ళీ ప్రాబ్లంలో చెప్తాను ఓకేనా అది కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ని అప్లై చేసి గివెన్ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూడండి సాల్వ్ ద ఈక్వేషన్స్ x plus y plus z equal to 6, comma x minus y plus z equal to 2, comma 2x minus y plus 3z equal to 9. దేని వచ్చి సాల్వ్ చేయాలి బై మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ అప్లై చేసి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ చూస్తే కనుక x plus y plus z equal to 6
ఎక్స్ మైనస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 2 ఉంది. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ చూస్తే కనుక 2x మైనస్ వై ప్లస్ 3z ఈక్వల్ టు 9. గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఎన్ని ఉన్నా సరే వాటి మొత్తాన్ని ఈక్వేషన్ 1గా అనుకోవాలి. ఆ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్కి ఏ రాయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాట్రిక్స్ ఈక్వేషన్ ఏమొస్తుందో రాయాలి. ఇక్కడ మ్యాట్రిక్స్ ఈక్వేషన్ ఆఫ్ 1 ఈజ్ గివెన్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్కి మ్యాట్రిక్స్ ఈక్వేషన్ రాయాలి అంటే కనుక ముందు ఇంట్రడక్షన్లో వచ్చింది ఎక్స్ వైజెడ్ కోఎఫిషియెంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆర్డర్లో రాసుకోవాలి. ఫస్ట్ ఈక్వేషన్లో ఎక్స్ వైజెడ్ కోఎఫిషియెంట్లు 1 1 1 ఉంది. సెకండ్ ఈక్వేషన్లో 1 -1 1 వస్తుంది. థర్డ్ ఈక్వేషన్లో ఎక్స్ వైజెడ్ కోఎఫిషియెంట్లు 2 -1 3 ఉంది. ఇది ఒక మ్యాట్రిక్స్గా రాసుకోవాలి. ఇంటూ పక్కన రాయాలి వేరియబుల్స్ ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటి కాలంలో ఈ ఆర్డర్లో రాసుకోవాలి. కాబట్టి ఫస్ట్ ఎక్స్ ఉంది ఈక్వేషన్లో, తర్వాత వై ఉంది, తర్వాత జెడ్ ఉంది. ఈక్వల్ టు రైట్ సైడ్ ఏనాలి కాన్స్టెంట్లు ఏవైతే ఉన్నాయో వాటన్ని కాలం మ్యాట్రిక్స్గా రాసుకోవాలి. ఇప్పుడు ఈ వచ్చినటువంటి మ్యాట్రిక్స్ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉందనుకోవాలి? ఏ ఎక్స్ ఈక్వల్ టు బి లాగా ఉంది. ఏ ఎక్స్ ఈక్వల్ టు బి లాగా ఉంటే కనుక దేర్ఫోర్ సొల్యూషన్ ఈజ్ మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్లో ఏ ఎక్స్ ఈక్వల్ టు బి అనేటువంటి మ్యాట్రిక్స్ ఈక్వేషన్కి సొల్యూషన్ ఏమవుతుంది? ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ బి అనేది సొల్యూషన్ అవుతుంది. ఆల్రెడీ బి మ్యాట్రిక్స్ ఉంది, ఏ ఉంది, ఎక్స్ ఉంది. ఇంకేం కావాలి మనకి? ఏ ఇన్వర్స్ కావాలి. ఏ ఇన్వర్స్ రావాలి అంటే కనుక ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏమొస్తుంది? అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ వస్తుంది. అంటే అడ్జాయింట్ మ్యాట్రిక్స్ కావాలి, డెట్ ఏ యొక్క వాల్యూ కావాలి. కాబట్టి ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేద్దాం? డెట్ ఏ యొక్క వాల్యూ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఏ మ్యాట్రిక్స్ ఏం కనుక్కోవాలి? డెటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ మ్యాట్రిక్స్ ఏం కనిపిస్తుంది మనకి? 1 1 1 ఉంది, 1 -1 1 ఉంది, 2 -1 3 ఉంది. అది ఏ యొక్క డిటర్మినెంట్ అని వాల్యూ ఎలా వస్తుంది? ఫస్ట్ రోలో ఉండే ఫస్ట్ ఎలిమెంట్ 1 ఇంటూ రోని కాలం డిలీట్ చేసి కనుక 2/2 మ్యాట్రిక్స్ వస్తుంది. దాని యొక్క డిటర్మినెంట్ వాల్యూ రాసుకోవాలి. 3 ఇంటూ -1 -3 వస్తుంది. తర్వాత -1 ఇంటూ -1 -1 ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ప్లస్. తర్వాత గుర్తు ఏమొస్తుంది? సెకండ్ ఎలిమెంట్ ముందు గుర్తు మైనస్ వస్తుంది. సెకండ్ ఎలిమెంట్ యొక్క వాల్యూ 1 ఉంది. సెకండ్ కాలం ఫస్ట్ రోని తీసేస్తే కనుక ఏ ఇంటూ డి మైనస్ బీసీ అంటే కనుక 3 ఇంటూ 1 3 -1 ఇంటూ 2 2 వస్తుంది. ప్లస్ తర్వాత థర్డ్ ఎలిమెంట్ 1 ఉంది. నెక్స్ట్ థర్డ్ కాలంని ఫస్ట్ రోని తీసేస్తే కనుక ఏ ఇంటూ డి -1 మైనస్ బి ఇంటూ సి అంటే కనుక -2 వస్తుంది. ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి +2 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1 ఇంటూ -3 + 1 -2 -1 ఇంటూ 3 -2 1 ప్లస్ 1 ఇంటూ -1 + 2 అంటే 1 వస్తుంది. 1 ఇంటూ -2 -2 -1 ఇంటూ 1 1 ప్లస్ 1 ఇంటూ 1 1 ప్లస్ 1 -1 క్యాన్సిల్ అయిపోతే కనుక -2 వస్తుంది. ఇది ఈక్వల్ టు 0 అయితే కనుక గివెన్ ఈక్వేషన్ సొల్యూషన్ ఉండదు. డిటర్మినెంట్ యొక్క వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అయితేనే గివెన్ ఈక్వేషన్కి సొల్యూషన్ ఉంటుంది. ఓకేనా? ఎందుకు డిటర్మినెంట్ యొక్క వాల్యూ ఈక్వల్ టు 0 అయితే సొల్యూషన్ ఉండదు అంటే కనుక ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏమంటున్నాం? అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ అంటున్నాం. డెట్ ఏ కింద ఉండే వాల్యూ 0 అయితే కనుక గివెన్ ఈక్వేషన్ సొల్యూషన్ ఉండదు. ఇంకేం కావాలి మనకి? ఇక్కడ అడ్జాయింట్ మ్యాట్రిక్స్ రావాలి. అడ్జాయింట్ మ్యాట్రిక్స్ రాయాలి అంటే కనుక కోఫాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటర్మీడియట్లో గుర్తుందా? ప్రతి ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ ఫైండ్ అవుట్ చేసి కోఫాక్టర్ మ్యాట్రిక్స్ రాసిన తర్వాత దాన్ని ట్రాన్స్పోజ్ చేసి కనుక వచ్చే మ్యాట్రిక్స్ ఏమవుతుంది? అడ్జాయింట్ మ్యాట్రిక్స్ వస్తుంది. ఇక్కడ గివెన్ మ్యాట్రిక్స్లో ప్రతి ఎలిమెంట్ 1 1 1 ప్రతి ఎలిమెంట్కి కోఫాక్టర్ ఫైండ్ అవుట్ చేసి కనుక కోఫాక్టర్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్ యొక్క వాల్యూ ఏముంది? 1 ఉంది. ఫస్ట్ ఏం రాసుకోవాలి? ప్లస్ మైనస్ ఉంటాయి కాబట్టి దీనిపైన ప్లస్, తర్వాత మైనస్, తర్వాత ప్లస్ ఇలా ఉంటాయి. ఇక్కడ ప్రతి ఎలిమెంట్కి కోఫాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఎలిమెంట్ ముందు గుర్తు ప్లస్ వస్తుంది. ఇక్కడ ప్లస్ ఆఫ్ ఎలా వస్తుంది వాల్యూ? ఆ ఎలిమెంట్ ఉండేటువంటి రోని కాలాన్ని డిలీట్ చేసి కనుక 2/2 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ రాసుకోవాలి. 2/2 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ చూస్తే కనుక ఎంత వస్తుంది? 3 ఇంటూ -1 -3 తర్వాత -1 ఇంటూ -1 -1 ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ -3 + 1 -2 వస్తుంది. నెక్స్ట్ తర్వాత ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ చూస్తే కనుక తర్వాత సెకండ్ ఎలిమెంట్ 1 ఉంది. నెక్స్ట్ తర్వాత గుర్తు మైనస్. నెక్స్ట్ సెకండ్ కాలం ఫస్ట్ రో డిలీట్ చేస్తే కనుక ఏడి మైనస్ బీసీ వస్తుంది. ఏడి అంటే 3 వస్తుంది, మైనస్ బీసీ అంటే 2 ఇంటూ 1 2 వస్తుంది. 3 - 2 1 ముందు గుర్తు మైనస్ ఉంది కాబట్టి -1 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ చూస్తే కనుక కోఫాక్టర్ ఆఫ్ 1 = ప్లస్ మైనస్
మైనస్ తర్వాత గుర్తు ప్లస్ వస్తుంది. నెక్స్ట్ థర్డ్ కాలం ఫస్ట్ రౌండ్ డిలీట్ చేస్తే కనుక ఏడి అంటే -1 మైనస్ బీసీ అంటే -2 ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అయిపోతుంది. +2 -1 అంటే వాల్యూ 1 వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఎక్కడ రావాలి సెకండ్ రోలోకి వస్తే కనుక సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ యొక్క వాల్యూ 1 ఉంది ప్లస్ తర్వాత మళ్ళీ గుర్తు మైనస్. నెక్స్ట్ సెకండ్ రోని ఫస్ట్ కాలం తీసేస్తే కనుక ఏడి అంటే 3 వస్తుంది మైనస్ బీసీ అంటే -1 ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి +1 కాబట్టి -3 + 1 అంటే కనుక ఎంత వస్తుంది వాల్యూ 4 అవుతుంది. నెక్స్ట్ తర్వాత వాల్యూ -1 ఉంది తర్వాత వాల్యూ -1 యొక్క కోఫాక్టర్ సెకండ్ కాలాన్ని సెకండ్ రోని తీసేస్తే కనుక ఏడి మైనస్ బీసీ వస్తుంది. ఏడి మైనస్ బీసీ అంటే కనుక ఏడి అంటే 3 మైనస్ బీసీ అంటే 2 వస్తుంది. 3 - 2 1 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ 1 ఉంది. నెక్స్ట్ ప్లస్ తర్వాత గుర్తు మైనస్. థర్డ్ కాలం సెకండ్ రోని తీసేస్తే కనుక ఏడి అంటే -1 మైనస్ బీసీ అంటే 1 × 2 2 వస్తుంది. -1 -2 -3 ఆల్రెడీ ముందు మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అయిపోతుంది. నెక్స్ట్ థర్డ్ రోకి వస్తే కనుక వాల్యూ ఫస్ట్ 2 ఎలిమెంట్ ఉంది. నెక్స్ట్ మైనస్ తర్వాత గుర్తు ప్లస్. థర్డ్ రోని ఫస్ట్ కాలం ఎలిమినేట్ చేస్తే కనుక ఏడి అంటే 1 మైనస్ బీసీ అంటే -1 ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి +1 1 + 1 2 వస్తుంది. తర్వాత ఎలిమెంట్ -1 ప్లస్ తర్వాత గుర్తు మైనస్. సెకండ్ కాలం థర్డ్ రోని ఎలిమినేట్ చేస్తే కనుక ఏడి అంటే 1 మైనస్ బీసీ అంటే 1 వస్తుంది. 1 - 1 వాల్యూ 0. నెక్స్ట్ తర్వాత థర్డ్ ఎలిమెంట్ చూస్తే కనుక 3 మైనస్ తర్వాత గుర్తు ప్లస్. థర్డ్ కాలం థర్డ్ రోని తీసేస్తే కనుక ఏడి అంటే -1 మైనస్ బీసీ అంటే 1 -1 -1 -2 వస్తుంది. కాబట్టి ఏ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో ప్రతి ఎలిమెంట్కి ఏం కనుక్కోవాలి కోఫాక్టర్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ క్యాపిటల్ ఏ ఈక్వల్ టు ఏటువంటి మ్యాట్రిక్స్ ఏం రాసుకోవాలి కోఫాక్టర్ మ్యాట్రిక్స్ వేస్తే కనుక కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ క్యాపిటల్ ఏ ఈక్వల్ టు ఏంటువంటి మ్యాట్రిక్స్లో ఫస్ట్ రోకి సెకండ్ రోకి థర్డ్ రోకి అన్ని రోస్కి ఎలిమెంట్స్ యొక్క కోఫాక్టర్స్ ఆర్డర్లో కనుక్కుంటున్నాం కాబట్టి ఫస్ట్ రోలో ఉండేటటువంటి కోఫాక్టర్ ఎలిమెంట్స్ రీప్లేస్ చేస్తే కనుక ఫస్ట్ రోలో ఎలిమెంట్స్ ఏమొస్తాయి -2 -1 1 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ రోలో ఉండే కోఫాక్టర్ చూస్తే కనుక -4 1 3 వస్తుంది. థర్డ్ రోలో ఉండే కోఫాక్టర్ చూస్తే కనుక 2 0 -2 వస్తుంది. ఈ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ దేనికోసం ఫైండ్ అవుట్ చేసాం మనం అడ్జాయింట్ మ్యాట్రిక్స్ కోసం ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి అడ్జాయింట్ ఏ ఈక్వల్ టు మనకి అడ్జాయింట్ మ్యాట్రిక్స్ ఎలా వస్తుంది డెఫినేషన్ ఏం చెప్పాం అడ్జాయింట్ మ్యాట్రిక్స్కి గివెన్ మ్యాట్రిక్స్లో ఉండేటువంటి ఎలిమెంట్స్కి కోఫాక్టర్స్ రాసిన తర్వాత ట్రాన్స్పోజ్ చేసి వచ్చే మ్యాట్రిక్స్ ఏమంటాం అడ్జాయింట్ మ్యాట్రిక్స్ అంటాం. కాబట్టి కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఏం చేయాలి ట్రాన్స్పోజ్ చేసి వచ్చేది అడ్జాయింట్ అవుతుంది. ట్రాన్స్పోజ్ అంటే ఏంటిది రోస్ని కాలమ్స్గా ఇంటర్చేంజ్ చేయాలి. ఫస్ట్ రోని ఫస్ట్ కాలంగా ఇంటర్చేంజ్ చేయాలి. సెకండ్ రోని సెకండ్ కాలంగా ఇంటర్చేంజ్ చేయాలి. థర్డ్ రోని థర్డ్ కాలంగా ఇంటర్చేంజ్ చేయాలి. ఇలా కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేసి వచ్చే మ్యాట్రిక్స్ని అడ్జాయింట్ మ్యాట్రిక్స్ అంటాం. కాబట్టి అడ్జాయింట్ మ్యాట్రిక్స్ ఉంది కాబట్టి మనకి ఇంకా ఏ ఇన్వర్స్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ వస్తుంది. adjoint A by det A that is equal to adjoint A by det A ని రాసుకోవచ్చు అంటే కనుక 1 by det A into adjoint A రాయొచ్చు that is equal to 1 by det A యొక్క వాల్యూ ఆల్రెడీ ముందే ఫైండ్ అవుట్ చేసాం -2 వస్తుంది. 1 by -2 అంటే కనుక -1/2 రాయొచ్చు ఇంటూ పక్కనే ఉంది adjoint A. adjoint A లో ఉండే ఎలిమెంట్స్ రాస్తే కనుక ఫస్ట్ రోలో ఎలిమెంట్స్ ఏం కనిపిస్తున్నాయి -2 -4 2 ఉంది. నెక్స్ట్ సెకండ్ రోలో ఉండే ఎలిమెంట్స్ చూస్తే కనుక -1 1 0 ఉంది. నెక్స్ట్ థర్డ్ రోలో ఉండే వాల్యూ చూస్తే కనుక 1 3 -2 వస్తుంది. ఇది ఏ ఇన్వర్స్ అవుతుంది. కానీ మనకు కావాల్సింది గివెన్ మ్యాట్రిక్స్ యొక్క సొల్యూషన్ ఈక్వేషన్స్ యొక్క సొల్యూషన్ కావాలి అంటే కనుక x ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ బి సొల్యూషన్ అంటున్నాం కాబట్టి x ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ బి రాసుకోవాలి. ఏ ఇన్వర్స్ అంటే మ్యాట్రిక్స్ దీని లోపల పంపిస్తే కనుక మళ్ళీ మల్టిప్లై చేసేటప్పుడు డినామినేటర్లో వాల్యూ ఉంటే మల్టిప్లై చేయడం కష్టంగా ఉంటుంది. అక్కడ ముందుండే కాన్స్టెంట్ అంతే ఉంచేసేయండి -1/2 ఇంటూ -2 -4 2 -1 1 0 1 3 -2 ఇంటూ పక్కనే ఉంది బి మ్యాట్రిక్స్. బి మ్యాట్రిక్స్ అంటే కనుక కాలమ్ మ్యాట్రిక్స్లో ఉండే ఎలిమెంట్స్ ఏమున్నాయో చూసుకోవాలి. ఏమున్నాయి 6 2 9 ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు -1/2 ఇంటూ ఆ 2 మ్యాట్రిక్స్ని ఏం చేయాలి మల్టిప్లై చేయాలి. మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేయాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి యొక్క ఆర్డర్ చూసుకోవాలి. ఫస్ట్ మ్యాట్రిక్స్ అనేది 3/3 ఆర్డర్ దీని తర్వాత 3/1 3 రోస్ 1 కాలమ్స్ ఉన్నాయి. 2 మ్యాట్రిసెస్ యొక్క మల్టిప్లికేషన్ పాసిబుల్ కావాలి అంటే కనుక
ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఉండేటటువంటి నెంబర్ ఆఫ్ కాలమ్స్ సెకండ్ మ్యాట్రిక్స్లో ఉండే నెంబర్ ఆఫ్ రోస్కి ఈక్వల్ అయితేనే వాటి యొక్క మల్టిప్లికేషన్ పాసిబుల్ అవుతుంది. మల్టిప్లై చేసిన తర్వాత ఏ ఆర్డర్ మ్యాట్రిక్స్ వస్తుంది? 3/1 ఆర్డర్ మ్యాట్రిక్స్ వస్తుంది. కాబట్టి ఎలా మల్టిప్లై చేయాలి? ఫస్ట్ రోని ఫస్ట్ కాలమ్ని మల్టిప్లై చేసి యాడ్ చేసి కనుక ఫస్ట్ ఎలిమెంట్ యొక్క వాల్యూ వస్తుంది. కాబట్టి ఫస్ట్ రోని ఫస్ట్ కాలమ్ మల్టిప్లై చేసి కనుక -2 × 6 -12 ప్లస్ -4 × 2 -8 ప్లస్ 2 × 9 18 వస్తుంది. నెక్స్ట్ తర్వాత ఏం చేయాలి? ఇక్కడ ఉండే ఎలిమెంట్ రాయాలి అంటే కనుక ఇక్కడ ఇంకో కాలం ఉండాలి. ఉందో కాలం ఇక్కడ లేదు కాబట్టి సెకండ్ రోకి రావాలి. ఫస్ట్ మ్యాట్రిక్స్లో సెకండ్ రోకి రాగానే ఇక్కడ ఎలిమెంట్స్ ఎక్కడ రాయాలి? సెకండ్ రోలో ఎలిమెంట్స్ రాసుకోవాలి. సెకండ్ రోని ఫస్ట్ కాలంని మల్టిప్లై చేసి కనుక -1 × 6 -6 ప్లస్ 1 × 2 2 వస్తుంది ప్లస్ 0 × 9 0 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ రోతో మల్టిప్లై చేసి కనుక 1 × 6 6 ప్లస్ 3 × 2 6 -2 × 9 -18 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు -1/2 ఇంటూ ఫస్ట్ రోలో వాటిని యాడ్ చేసి కనుక -12 -8 -20 -20 ప్లస్ 18 అంటే కనుక వాల్యూ ఎంత వస్తుంది? -2 అవుతుంది. సెకండ్ రోలో వాటిని యాడ్ చేసి కనుక -6 + 2 అంటే కనుక -4 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ రో యాడ్ చేసి కనుక 6 + 6 12 12 - 18 అంటే కనుక వాల్యూ ఎంత వస్తుంది? 12 - 18 -6 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఇప్పుడు -1/2 లోపలికి వెళ్ళిపోతే కనుక అన్నిటినీ మల్టిప్లై చేస్తుంది. ఫస్ట్ ఎలిమెంట్ మల్టిప్లై చేస్తే కనుక మైనస్ క్యాన్సిల్ 2/2 అంటే 1 వస్తుంది. మైనస్ క్యాన్సిల్ 4/2 అంటే 2 వస్తుంది. మైనస్ క్యాన్సిల్ 2/2 6/2 అంటే కనుక 3 అవుతుంది. లెఫ్ట్ సైడ్ ఏ మ్యాట్రిక్స్ ఉంది? ఎక్స్ ఉంది. ఎక్స్ అంటే మనకి కాలమ్ మ్యాట్రిక్స్ ఉంది. అందులో ఎలిమెంట్స్ ఏమున్నాయి? ఎక్స్ వై జెడ్ ఉన్నాయి. 2 మ్యాట్రిసెస్ ఈక్వల్ అయితే కనుక కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. రెండు సేమ్ ఆర్డర్ మ్యాట్రిసెస్ ఈక్వల్ అవుతున్నాయి కాబట్టి ఇందులో ఫస్ట్ రోలో ఉండే ఫస్ట్ ఎలిమెంట్ ఇందులో ఫస్ట్ రోలో అన్ని ఎలిమెంట్స్ ఈక్వల్ అయిపోతాయి కాబట్టి ఎక్స్ ఈక్వల్ దేనికి ఈక్వల్ అవుతుంది? 1కి ఈక్వల్ అవుతుంది. దేర్ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 1 వై ఈక్వల్ టు 2 జెడ్ ఈక్వల్ టు 3 ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దాని యొక్క ఈక్వేషన్ సొల్యూషన్ వస్తాయి. మనకు వచ్చినటువంటి ఆన్సర్ రైటో రాంగో తెలియాలి అంటే కనుక ఎక్స్ వై జెడ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి కనుక ప్రతి ఈక్వేషన్ని సాటిస్ఫై చేయాలి. x = 1 y = 2 z = 3ని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి కనుక 1 + 2 + 3 వస్తుంది. అంటే వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? 6కి ఈక్వల్ అవుతుంది. అలా సెకండ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే 2కి ఈక్వల్ కావాలి. థర్డ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసిన సాటిస్ఫై చేయాలి. అలా సాటిస్ఫై చేస్తేనే మనకు వచ్చినటువంటి సొల్యూషన్ కరెక్ట్ అవుతుంది. ఎలా చేసామో ఆల్రెడీ ఇంటర్మీడియట్లో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్ చేసి ఉంటారు. ఓకేనా? జస్ట్ ఒక్కసారి ప్రాసెస్ చూడండి. ఇక మనకి గివెన్ ఈక్వేషన్స్ని 1 అనుకోవాలి. మ్యాట్రిక్స్ ఈక్వేషన్ ఫామ్లో రాయాలి. అది AX = B లాగా ఉందనుకోవాలి. AX = Bకి మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్లో చేయమంటుండే కాబట్టి సొల్యూషన్ X = A ఇన్వర్స్ ఇంటూ B అంటాం. ఏ X ఉంది, B ఉంది, A ఇన్వర్స్ లేదు. A ఇన్వర్స్ అంటే ఫార్ములా adjoint A/DTA వస్తుంది. DTA వాల్యూ కావాలి, adjoint A కావాలి. ఏ మ్యాట్రిక్స్ ఆల్రెడీ ఉంది కాబట్టి దాని యొక్క డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ అందరూ తెలుసు కదా? ఒక రో ఎలిమెంట్స్ని వాటి యొక్క కోఫాక్టర్స్ తోటి మల్టిప్లై చేసి యాడ్ చేసి దాని యొక్క డిటర్మినెంట్ వాల్యూ వస్తుంది. ఇవన్నీ చూడలే కానీ ఫస్ట్ రోలో ఉండేటువంటి ఫస్ట్ ఎలిమెంట్ ఇంటూ ఆ రోని కాలం తీసేసి కనుక 2/2 మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ తర్వాత ఎలిమెంట్ తర్వాత గుర్తు వస్తుంది మైనస్ సెకండ్ ఎలిమెంట్ ఇంటూ మళ్ళీ 2/2 మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ తర్వాత గుర్తు ప్లస్ థర్డ్ ఎలిమెంట్ ఇంటూ 2/2 మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ చేస్తే కనుక మన డిటర్మినెంట్ యొక్క వాల్యూ వస్తుంది. ఇంకా అడ్జాయింట్ మ్యాట్రిక్స్ రావాలి అంటే కనుక కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసి అడ్జాయింట్ వస్తుంది. కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ప్రతి ఎలిమెంట్కి కోఫాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. కోఫాక్టర్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు వీటి ముందు ఏమొస్తాయి? గుర్తుండే డెఫినేషన్ ఉంటుంది. -1 + i j ఇంటూ మైనర్ ఆఫ్ దట్ ఎలిమెంట్. -1 + i j అంటే కనుక i అనేది రో పొజిషన్, j అనేది కాలం పొజిషన్ రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ -1 i + j ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ కాలంలో ఉంది కాబట్టి పవర్లో 1 + 1 వస్తుంది. 1 + 1 2 కాబట్టి -1² అంటే ప్లస్ వస్తుంది. తర్వాత ఎలిమెంట్కి మైనస్ అలా ప్లస్ ఆర్డర్ రాసి ఏ ఎలిమెంట్కి అయితే కనుక్కుంటున్నామో ఆ ఎలిమెంట్ ఉండేటువంటి రోని కాలం తీసేస్తే కనుక 2/2 మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ బ్రాకెట్ రాసుకుంటూ వెళ్ళిపోతే కనుక మనకి వాడే కోఫాక్టర్స్ వస్తాయి. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ రాసాం. దీన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తే కనుక అడ్జాయింట్ మ్యాట్రిక్స్ వస్తుంది. ఏ ఇన్వర్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఏ ఇన్వర్స్ మ్యాట్రిక్స్ వస్తుంది. ఓకేనా? ఇంకా X = A ఇన్వర్స్ ఇంటూ B ఉంది. ఏ ఇన్వర్స్ని Bని రాసి రెండింటిని మల్టిప్లై చేసి కనుక X మ్యాట్రిక్స్ ఈక్వల్ అవుతుంది. 2 మ్యాట్రిక్సెస్ ఈక్వల్ అయితే కనుక కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ కాబట్టి మనకు కావాల్సినటువంటి
ఎక్స్ వాల్యూ వై వాల్యూ జెడ్ వాల్యూ వస్తుంది. అదే గివెన్ ఈక్వేషన్కి ఏమవుతుంది సొల్యూషన్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సాల్వ్ ద ఈక్వేషన్స్ x plus y plus z equal to 6, x minus y plus z equal to 2, 2x plus y minus z equal to 1 by matrix inverse method. తర్వాత థర్డ్ ప్రాబ్లం సాల్వ్ ద ఈక్వేషన్స్ బై యూజింగ్ మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్. సేమ్ ముందు ప్రాబ్లం ఫస్ట్ ప్రాబ్లం ఏదైతే చేసామో గివెన్ ఈక్వేషన్స్ని మ్యాట్రిక్స్ ఈక్వేషన్ ఫామ్లో రాసుకొని ఏఎక్స్ ఈక్వల్ టు బి లాగా ఉంటే కనుక ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ బి అనే సొల్యూషన్ అవుతుంది. ఏ ఇన్వర్స్ అంటే ఫార్ములా హెచ్ జాయింట్ ఏ బై డిటిఏ, హెచ్ జాయింట్ ఏ డిటిఏ ఫైండ్ అవుట్ చేసి ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ బిలో ఏ ఇన్వర్స్ని బీని సబ్స్టిట్యూట్ చేసి మల్టిప్లై చేసి కనుక మనకు కావాల్సిన ఎక్స్ వాల్యూ వై వాల్యూ జెడ్ వాల్యూ వస్తుంది. ఓకేనా. ఈ టూ ప్రాబ్లమ్స్ ఏం చేస్తారు హోంవర్క్ చేసేసేయండి. సేమ్ ఫస్ట్ ప్రాబ్లం ఏదైతే ఉందో అదే మోడల్లో టూ ప్రాబ్లం చేయండి. నెక్స్ట్ మెథడ్కి వెళ్ళిపోదాం. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫోర్త్ వన్. షో దట్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ 2x minus y plus 3z equal to 8 minus x plus 2y plus z equal to 4 comma 3x plus y minus 4z equal to 0 are consistent and solve them. ఈ ఈక్వేషన్స్ కన్సిస్టెంట్ అని ప్రూవ్ చేస్తే ఏం చేయమంటే వాటిని సాల్వ్ చేయమంటాడు. కన్సిస్టెంట్ అయితే ఏముంటుంది మనకి సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని సాల్వ్ చేసినట్టు. గివెన్ ఈక్వేషన్స్ కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ చెప్పాలి అంటే కనుక మా ఇంట్రడక్షన్ చెప్పాం. ఏం కనుక్కోవాలి ర్యాంక్ ఆఫ్ ఏ ర్యాంక్ ఆఫ్ ఏబీ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే కనుక అవి కన్సిస్టెంటో ఇన్కన్సిస్టెంటో చెప్పొచ్చు. ర్యాంకులు రెండు ఈక్వల్ అయితే కనుక కన్సిస్టెంట్, ఈక్వల్ కాకపోతే కనుక ఇన్కన్సిస్టెంట్, ఈక్వల్ అయినాయి అంటే కనుక సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ర్యాంకులు ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఈక్వేషన్ మ్యాట్రిక్స్ ఈక్వేషన్ ఫామ్లో రాయాలి. మ్యాట్రిక్స్ ఈక్వేషన్ రాయాలంటే కనుక సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఏమున్నాయో రాసుకోవాలి. 2x minus y plus 3z equal to 8. సెకండ్ ఈక్వేషన్ -x plus 2y plus z equal to 4. నెక్స్ట్ ఈక్వేషన్ 3x plus y minus 4z equal to 0 ఉంది. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటే కనుక ఏం రాసుకోవాలి దీనికి మ్యాట్రిక్స్ ఈక్వేషన్ వస్తుందో రాసుకోవాలి. మ్యాట్రిక్స్ ఈక్వేషన్ ఆఫ్ 1 is ఫస్ట్ ఈక్వేషన్లో ఎక్స్ వై జెడ్ కోఎఫిషియంట్లు 2 -1 3 ఉంది. సెకండ్ ఈక్వేషన్లో -1 2 1 ఉంది. థర్డ్ ఈక్వేషన్లో 3 1 -4 ఇంటూ కాలమ్ మ్యాట్రిక్స్లో వేరియబుల్స్ రాసుకోవాలి. ఎక్స్ వై జెడ్ ఉంది. తర్వాత ఈక్వల్ టు రైట్ సైడ్ మ్యాట్రిక్స్లో కాన్స్టెంట్ రాస్తే కనుక 8 4 0 అవుతుంది. ఇది ఏ ఫామ్లో ఉందనుకోవాలి ఏ ఎక్స్ ఈక్వల్ టు బి లాగా ఉంటుంది. మీరు కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్లో కానీ లేదా గాస్ జోర్డాన్ మెథడ్లో చేసేటప్పుడు ఏ మ్యాట్రిక్స్ ఏబీ మ్యాట్రిక్స్ రెండుకి ఏకి ర్యాంకు ఫైండ్ అవుట్ చేయాలి, ఏబీకి ర్యాంకు ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ఫస్ట్ మనం ఒక మ్యాట్రిక్స్ని కన్సిడర్ చేస్తాం. ఆ కన్సిడర్ చేసే మ్యాట్రిక్స్ ఏమంటాం ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటాం. ఏమంటాం ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్. ఈ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఎలా వస్తుంది అంటే కనుక ఏని బీని రెండింటినీ కలిపి ఒకే మ్యాట్రిక్స్లో రాసే వచ్చే మ్యాట్రిక్స్ని ఏమంటాము అంటే కనుక ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటాం. ఏ మ్యాట్రిక్స్ని బి మ్యాట్రిక్స్ని రెండింటిని కలిపి ఎక్కడ రాయాలి ఒకే మ్యాట్రిక్స్లో రాసే వచ్చేదాన్ని ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకేనా. దట్ ఈస్ ఈక్వల్ టు ఇప్పుడు ఏలో బీలో ఉండే బీలో మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ రాస్తే కనుక ఏ మ్యాట్రిక్స్ 2 -1 3 -1 2 1 వస్తుంది. 3 1 -4 పక్కన ఏం రాయాలి బిలో ఉండే ఎలిమెంట్స్ లాస్ట్ కాలంగా రాస్తే కనుక 8 4 0 వస్తుంది. ఇది ఏబి అవుతుంది. ఏబిని ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటాం. వీటి యొక్క ర్యాంకు ఫైండ్ అవుట్ చేయాలి. ర్యాంక్ అనగానే ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసి ర్యాంకు ఫైండ్ అవుట్ చేయాలి. ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసి ర్యాంకు ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ఫస్ట్ రోలో ఉండేటండి ఫస్ట్ ఎలిమెంట్ బేస్ చేసుకుని కింది రెండు 0 చేయాలి. తర్వాత సెకండ్ రోలో ఉండేటండి సెకండ్ ఎలిమెంట్ బేస్ చేసుకుని కింద ఉండే 0 చేస్తే కనుక నెంబర్ ఆఫ్ నాన్ జీరోస్ ఎన్నైతే ఉంటాయో అదే దాని యొక్క ర్యాంక్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ రోలో ఇచ్చేసుకుని కింది రెండు 0 కావాలి అంటే కనుక సెకండ్ రోలో ఉండేటువంటి వాల్యూ 0 కావాలి కాబట్టి R2 చేంజ్ అవుతుంది. 2 తోటి R2ని మల్టిప్లై చేయాలి, 1 తోటి R1ని మల్టిప్లై చేయాలి. రెండు ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి ప్లస్ వస్తుంది. నెక్స్ట్ థర్డ్ రోలో ఉండే వాల్యూ 0 కావాలి కాబట్టి థర్డ్ రో చేంజ్ అవుతుంది. 2 తోటి R3ని మల్టిప్లై చేయాలి, 3 తోటి R1ని మల్టిప్లై చేయాలి. రెండు సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి మధ్యలో గుర్తు మైనస్ వస్తుంది. సెకండ్ రో థర్డ్ రో చేంజ్ అవుతుంది, ఫస్ట్ రో చేంజ్ అవ్వట్లేదు కాబట్టి ఫస్ట్ రో ఉండే ఎలిమెంట్స్ యాస్టిస్గా అవే ఉంటాయి. దట్ ఈస్ ఈక్వల్ టు ఫస్ట్ రోలో ఏమున్నాయి 2 -1 3 8 ఉంది.
2r2 ప్లస్ r1 సెకండ్ రోని 2తో మల్టిప్లై చేసి ఫస్ట్ రోకి యాడ్ చేయాలి. 2 ఇంటూ -1 -2 ప్లస్ 2 అంటే కనుక వాల్యూ 0 అవుతుంది. 2 ఇంటూ 2 4 ప్లస్ -1 అంటే వాల్యూ 3 అవుతుంది. నెక్స్ట్ 2 ఇంటూ 1 2 ప్లస్ 3 అంటే వాల్యూ 5 అవుతుంది. నెక్స్ట్ 2 ఇంటూ 4 8 ప్లస్ 8 అంటే వాల్యూ 16 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ రో ఏం చేస్తున్నాం 2r3 - 3r1 2 ఇంటూ 3 6 మైనస్ 3 ఇంటూ 2 6 మైనస్ 6 అంటే వాల్యూ 0 అవుతుంది. 2 ఇంటూ 1 2 మైనస్ 3 ఇంటూ -1 ప్లస్ 3 2 ప్లస్ 3 అంటే వాల్యూ ఎంత వస్తుంది 5 అవుతుంది. నెక్స్ట్ 2 ఇంటూ -4 -8 మైనస్ 3 ఇంటూ 3 అంటే 9 -8 -9 అంటే వాల్యూ ఎంత వస్తుంది -17 వస్తుంది. నెక్స్ట్ 2 ఇంటూ 4 0 వస్తుంది. -3 ఇంటూ 8 అంటే కనుక 24 వస్తుంది. 0 - 24 అంటే వాల్యూ ఎంత వస్తుంది -24. ఒక్కసారి ఈ వాల్యూ చెక్ చేయండి. 2 ఇంటూ -4 -8 -3 ఇంటూ 3 9 -8 -9 -17 వస్తుంది. అలా ఫస్ట్ రోలో ఉండేటి ఫస్ట్ ఎలిమెంట్ బేస్ చేసుకుని కింద ఉండేటి 2 వాల్యూ 0 చేసాం. నెక్స్ట్ తర్వాత ఏం చేయాలి సెకండ్ రోలో ఉండే సెకండ్ ఎలిమెంట్ బేస్ చేసుకుని కింద ఉండే వాల్యూ 0 చేయాలి. ఇక్కడ ఉండే వాల్యూ 0 కావాలి అంటే థర్డ్ రో చేంజ్ చేయాలి. 3 తోటి r3ని మల్టిప్లై చేయాలి. 5 తోటి r2ని మల్టిప్లై చేయాలి. రెండు సేమ్ సైన్ ఉన్నాయి కాబట్టి మధ్యలో గుర్తు మైనస్. ఫస్ట్ రో సెకండ్ రో చేంజ్ కావు కాబట్టి ఫస్ట్ 2 రోస్లో ఉండే ఎలిమెంట్స్ యాస్టెస్గా అవే ఉంటాయి. యాస్టెస్గా ఎలిమెంట్స్ రాసేస్తున్నాం. ఈ రెండు జీరోస్ ఉన్నాయి కాబట్టి వాల్యూ 0 వస్తుంది. 3 ఇంటూ 5 15 -5 ఇంటూ 3 15 50 - 15 0 వస్తుంది. 3 ఇంటూ -17 మైనస్ ఎంత వస్తుంది 51 -5 ఇంటూ 5 25 వస్తుంది. -51 -25 అంటే కనుక మైనస్ వాల్యూ ఎంత వస్తుంది 76 వస్తుంది. నెక్స్ట్ 3 ఇంటూ -24 -72 వస్తుంది. -5 ఇంటూ 16 అంటే కనుక 80 వస్తుంది. -80 -72 అంటే కనుక -152 వస్తుంది. ఇంకా మనం ర్యాంకులు చెప్పొచ్చు. ర్యాంకులు చెప్పేటప్పుడు ఒక రోలో ఉండే నెంబర్స్ అన్ని ఏదైనా ఒక నెంబర్తో డివిజిబుల్ అయితే కనుక వాటిని డివైడ్ చేయొచ్చు. థర్డ్ రోలో ఉండే నెంబర్స్ అన్ని దేంతో డివిజిబుల్ అయితే ఏంటి కనుక -76 డివిజిబుల్ అయిపోతాయి. కాబట్టి ఫస్ట్ రోలో ఉండే ఎలిమెంట్స్ 2 -1 3 8. సెకండ్ రోలో ఉండే నెంబర్ చూసి 0 3 5 16. థర్డ్ రో మొత్తాన్ని -76తో డివైడ్ చేసి కనుక 0 0 1 2 అవుతుంది. ఇంతవరకు ఏ మ్యాట్రిక్స్ అవుతుంది ఏ అవుతుంది. మొత్తం అయితే ఏమవుతుంది ఏ బి అవుతుంది. ఓకేనా. కాబట్టి నెంబర్ ఆఫ్ నాన్ జీరోస్ ఏబీలు ఎన్ని ఉన్నాయి 3 రోస్ ఉన్నాయి కాబట్టి దైర్ ఫోర్ ఏం రాసుకోవచ్చు ర్యాంక్ ఆఫ్ ఏబి యొక్క వాల్యూ రాయొచ్చు. ర్యాంక్ ఆఫ్ ఏబి యొక్క వాల్యూ 3 అవుతుంది. ఇంతవరకు క్లోజ్ చేసి ఏ మ్యాట్రిక్స్ అవుతుంది ఇది ఏ మ్యాట్రిక్స్ అవుతుంది. ఇందులో నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని కనిపిస్తున్నాయి 3 కనిపిస్తున్నాయి కాబట్టి ఏ యొక్క ర్యాంక్ కూడా ఏమవుతుంది 3 అవుతుంది. అంటే ర్యాంకులు రెండు ఎలా ఉన్నాయి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి దైర్ ఫోర్ ఏం రాసుకోవచ్చు ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏబి అవుతుంది. ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏబి. ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏబి అయితే కనుక గివెన్ ఈక్వేషన్స్ కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా కన్సిస్టెంట్ అయితే కాబట్టి దైర్ ఫోర్ ఈక్వేషన్ 1 ఈజ్ ఏమవుతుంది కన్సిస్టెంట్ అవుతుంది. అంతవరకు ప్రూవ్ చేసాం. ఇంకా సొల్యూషన్ యూనిక్ సొల్యూషన్ ఉంటుందా ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. తెలియాలంటే కనుక గివెన్ ఈక్వేషన్లో నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి 3 వేరియబుల్స్ ఉన్నాయి. ర్యాంకు 2 దేనికి ఈక్వల్ అవుతుంది 3కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ లేదా నెంబర్ ఆఫ్ అన్నోన్స్ నెంబర్ ఆఫ్ ర్యాంక్ అన్నోన్స్ ఎన్నైతే ఉంటాయో దానికి ఈక్వల్ అయితే కనుక ర్యాంక్ ఏ సొల్యూషన్ ఉంటుంది యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. దేర్ ఫోర్ ఈక్వేషన్ 1 హ్యాస్ ఏ సొల్యూషన్ ఉంటుంది యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. ఇంకా సొల్యూషన్ ఏంటో తెలియాలి అంటే కనుక ఎలా చేయాలో జాగ్రత్తగా చూడండి. ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసిన తర్వాత ఈ లాస్ట్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో దీని నుంచి ఏం రాసుకోవాలి మనం ఇక్కడ లాస్ట్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో దీని నుంచి ఈక్వేషన్స్ రాసుకోవాలి. ఇది ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ ఎక్స్ కోఎఫిషియంట్ వై కోఎఫిషియంట్ జెడ్ కోఎఫిషియంట్ నెక్స్ట్ కాన్స్టెంట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ ఏమవుతుంది 2x - y + 3z = 8 అనేది ఫస్ట్ ఈక్వేషన్ అవుతుంది. సెకండ్ ఈక్వేషన్ రాసి కనుక ఎక్స్ కోఎఫిషియంట్ 0 వై కోఎఫిషియంట్ 3 ఉంది కాబట్టి 3y జెడ్ కోఎఫిషియంట్ 5 ఉంది కాబట్టి +5z = రైట్ సైడ్ కాన్స్టెంట్ యొక్క వాల్యూ 16 వస్తుంది. థర్డ్ ఈక్వేషన్ చూస్తే కనుక ఎక్స్ కోఎఫిషియంట్ 0 వై కోఎఫిషియంట్ 0 జెడ్ కోఎఫిషియంట్ 1 బట్ 1 × z = రైట్ సైడ్ కాన్స్టెంట్ జెడ్ వాల్యూ వచ్చేసింది. ఇంకా ఎక్స్ వాల్యూ వై వాల్యూ కావాలి. జెడ్ వాల్యూ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుని ఎక్స్ వాల్యూ వస్తుంది. సిన్స్
3y ప్లస్ 5z ఈక్వల్ టు 16లో z వాల్యూ ఉంది కాబట్టి 5 × 2 10 వస్తుంది ఈక్వల్ టు 16. 3y ఈక్వల్ టు 10 రైట్ సైడ్ పోతే -10, 16 - 10 అంటే వాల్యూ 6 వస్తుంది. 3y ఈక్వల్ టు 6 అయితే కనుక 3 1s 3 2s క్యాన్సిల్ అయిపోతుంది, y వాల్యూ వస్తుంది. y వాల్యూ ఉంది, z వాల్యూ ఉంది, x వాల్యూ రావాలంటే కనుక ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది 2x - y ప్లస్ 3z ఈక్వల్ టు 8. 2x y వాల్యూ ఎంత ఉంది 2 ఉంది ప్లస్ 3 × z వాల్యూ 2, 3 × 2 6 ఈక్వల్ టు 8. 2x -2 ప్లస్ 6 అంటే కనుక ప్లస్ 4 వస్తుంది ఈక్వల్ టు 8. 4 రైట్ సైడ్ పోతే -4, 8 - 4 అంటే కనుక 4 అవుతుంది. 2x ఈక్వల్ టు 4 అయితే కనుక 2 1s 2 2s క్యాన్సిల్ అయిపోతే కనుక x ఈక్వల్ టు 2 వస్తుంది. x వాల్యూ 2 ఉంది, y వాల్యూ 2 ఉంది, z వాల్యూ 2 ఉంది కాబట్టి x ఈక్వల్ టు y ఈక్వల్ టు z ఈక్వల్ టు 2 ఈజ్ ద ఏమవుతుంది సొల్యూషన్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్స్ని 1 అనుకుంటున్నాం కాబట్టి సొల్యూషన్ ఆఫ్ 1 అవుతుంది. ఇలా చేయటాన్ని ఏమంటాం కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ ప్రాసెస్లో సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడము అంటాం. ఓకేనా? కాబట్టి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ఏకి ఏబీకి ఏబీ మ్యాట్రిక్స్ని రాసుకొని ఏ యొక్క ర్యాంక్ ఇంతవరకు క్లోజ్ చేస్తే ఏ అవుతుంది మొత్తం ఏబీ అవుతుంది. నెంబర్ ఆఫ్ నాన్ జీరోస్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ర్యాంక్ అవుతుంది. ర్యాంక్ 2 ఈక్వల్ అయ్యి నెంబర్ ఆఫ్ అన్నోన్స్కి ఈక్వల్ అయితే కనుక మనకి ఏమవుతుంది యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. ఒకవేళ ఏ యొక్క ర్యాంకు 2 వచ్చి ఏబీ యొక్క ర్యాంకు 2 ఉంటే కనుక ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. ఈ ర్యాంకులు 2 ఈక్వల్గా లేకపోతే కనుక ఇన్కన్సిస్టెంట్ అయితే కనుక మనకి సొల్యూషన్ ఉండదు. ఇలా చేయటాన్ని ఏమంటాం కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ ప్రాసెస్లో సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడము అంటాం. ఓకేనా?